ఢిల్లీలోని మెట్రో రైల్ నియర్ బై ప్రాంతంలో కారు బాంబు బ్లాస్టింగ్ జరిగిన సంగతి మనకు నిన్నందరికీ తెలుసు. అయితే ఈ బ్లాస్టింగ్ జరిగిన వెంటనే దేశవ్యాప్తంగా మనం కొన్ని సంఘటనలు చూసాం. ముందే ఊహించబడిన ఒక ఎకో సిస్టమ్ ద్వారా ఎన్నికలప్పుడు మన దేశంలో బాంబు బ్లాస్ట్లు జరుగుతాయి. ఇప్పుడు బీహార్ ఎన్నికలు చివరి దశలో ఉన్నాయి కాబట్టి దానికి ముందుగా ఏదో ఒక చోట బాంబ్ బ్లాస్టింగ్ జరగాలి, దాంట్లో ఓట్లు దండుకోవాలి, ఇది బీజేపీ యొక్క సిద్ధాంతము అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ఒక ప్రత్యేక వర్గానికి చెందిన, అదేవిధంగా ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ వారిని నిత్యం తలలపై మోస్తున్న ఇలాంటి ఒక వర్గాన్ని తమ భుజాలపై తమ తలపై నిత్యం మోస్తున్న ఒక ఎకో సిస్టము వెంటనే పోస్టులు పెట్టడం ప్రారంభించింది. దానికి అనుకూలంగా కొంతమంది అమాయకులు కూడా నిజమే కావచ్చు, ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడే బాంబ్ బ్లాస్ట్లు ఎందుకు జరుగుతాయి అని ఒక అమాయక ప్రాణి కూడా దానికి సమర్థిస్తూ పోస్ట్ పెడతాడు. ఎందుకంటే తనకు అసలు ఈ జిహాదీ ఏమిటి, ఈ టెర్రరిస్ట్ ఏంటి, ఈ బాంబ్ బ్లాస్టింగ్ ఏంటి, ఈ మతం ఏంటి, ఈ గొడవలేంటి, ఈ చంపుకోవడాలేంటి, ఈ సామాన్య పౌరుడికి అర్థం కావు. కానీ నిజమే, ప్రతిసారి జరిగినప్పుడు ప్రతి ఎన్నికలప్పుడల్లా అంటే దేశంలో ప్రతి 6 నెలలకు ఒక్కసారి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు తప్పకుండా ఉంటాయి. ఆ ఎన్నికల్లో ముందు రోజో వెనుక రోజో దగ్గరి రోజుల్లో ఎక్కడనో ఒక చోట ఏదో ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది అనేది వీళ్ళ వాదన. సరే, అంతవరకు వీళ్ళ మైండ్ సెట్ ప్రజలను ఎలా ఏమార్చాలి అనేది ఒకవైపు, ఇంకోవైపు ఈ టెర్రరిస్టులు వీళ్ళు ఎంత చెబుతున్నా కూడా దీనికంటే ముందు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఎక్కడ పోయింది, వీళ్ళ ప్రశ్నల్లో ప్రధానంగా వినిపించేది ఇంత జరుగుతున్న ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ వైఫల్యం అని మాట్లాడుతూ ఉంటారు. కావచ్చు మనం కూడా నిజంగానే బాంబ్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి ఇంటెలిజెన్స్ వైఫల్యం కొత్త ఉండొచ్చు అని మనం కూడా సాధారణంగా అవగాహన ఉన్న వ్యక్తులు కూడా అనుకునే ప్రమాదం లేకపోలేదు. కానీ దీనికి ముందుగా మనం ఒక వారం రోజులుగా చరిత్రను అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలను కనుక మనం చూస్తున్నట్లయితే ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదు, అది ఇంటెలిజెన్స్ జల్లెడ పడుతున్న వాటిల్లో బిత్తరపోయిన ఒక వ్యక్తి తాను ఎక్కడ దొరికిపోతాను అంటూ అప్పటికప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేసుకున్న సంఘటనగా మనం ఊహించుకోవచ్చు దీన్ని. ఎందుకంటే గత 15 రోజుల క్రితమే ఇదే ఫరీదాబాద్లో ఆల్ ఫలాహా ఒక యూనివర్సిటీ, ఆల్ ఫలాహా యూనివర్సిటీలో ఏదైతే ఇప్పుడు మనం అనుమానితుడిగా మాట్లాడుతున్నామో ముజామిల్ షకీల్ అనే ఒక వైద్య ఉపాధ్యాయుణ్ణి అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక లేడీ లెక్చరర్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. లేడీ లెక్చరర్నే కాదు, ఈ ఆల్ ఫలాహ్ సంబంధించిన ఒక వైద్య ఉపాధ్యాయ బృందాన్నే అరెస్టు చేయడం జరిగింది. దాదాపు వీళ్ళందరి లింకు కనుక చూసుకుంటే దాదాపు ఒక 10 మంది. ఈ అరెస్ట్ అయిన వారిలో మనకు ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేందర్ గుప్తా తన మాటల్లో ఏం చెప్తా ఉన్నాడంటే, ఏదైతే ఈ అరెస్ట్ ఒకరిని ముజామిల్ షకీల్ అనే వ్యక్తిని గత 15 రోజుల క్రితం అరెస్టు చేయగా అతని ద్వారా అతని నెట్వర్క్ ఎక్కడి వరకు ఉంది, అతను ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నాడు, అతను ఎవరెవరితో కనెక్ట్ అవుతూ ఉన్నాడు, జమ్మూకు ఎన్నిసార్లు వెళ్ళాడు, ఐఎస్ఐఎస్ఐ వాళ్ళతో ఏ హ్యాండిల్స్తో మాట్లాడుతూ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఏటీఎస్ బృందాలు నిఘా పెట్టేశాయి,
తెలుసుకున్నాయి. అతన్ని అరెస్ట్ చేయడం ద్వారా తెలుసుకొని అతని ద్వారా దాదాపు ఈ నౌగాం ప్రాంతానికి చెందిన అరీఫ్ నిసార్ దార్ అలియాస్ సాహిల్ మరియు యాసిర్ ఉల్ అష్రఫ్, అదే నౌగాంకు చెందిన మక్సూద్ అహ్మద్ దార్ అలియాస్ షాహిద్, షోషియన్కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్, గుండేర్ బాల్కు చెందిన జమీర్ అహ్మద్ అహంగర్, పుల్వామాలోని కోయిల్కు చెందిన డాక్టర్ ముజామిల్ అహ్మద్ గనై మరియు కుల్గాంకు చెందిన డాక్టర్ రాతర్లు ఈ బృందంలో, అరెస్ట్ అయిన బృందంలో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇందులో ముజామిల్ అహ్మద్ కూడా ఒక నేరస్తుడు. ఈ కారు దాదాపుగా 3 గంటల పాటు అదే కారులో ప్రయాణిస్తూ, అదే కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఈ జైన మందిరం కాడికి రాగానే, ఎందుకంటే నిన్న సాయంత్రము ఆ సమయంలో ముందే ఊహించుకున్నాడు, ఆ సమయంలో కనుక కారును తీసుకుపోయి అక్కడ పేలిస్తే కనుక నష్ట సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, హతుల సంఖ్య, మృతుల సంఖ్య అత్యధికంగా. టెర్రరిస్టులకు కావలసింది ఎంతమంది ఎంత ఎక్కువగా చనిపోతే అంత ఇంటర్నేషనల్ న్యూస్గా వాళ్ళు వాడుకుంటారు. అంతగా ఆ న్యూస్ వ్యాపిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటన వ్యాపిస్తుంది. దానికోసమే టెర్రరిస్టు ముఠాలు కూడా ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాయి. అదే పద్ధతిలో వీలైనంత ఎక్కువ మొత్తంలో మృతుల సంఖ్యను చూపెట్టేందుకు, మృతుల సంఖ్యను పెంచేందుకు వాళ్ళ అటాక్ను వాడుతూ ఉంటారు. మామూలుగా ఏదో ఒక వాహనాన్నో లేకపోతే ఒక వాహనమో అయితే ఇంత ప్రేరణ, ఇంత ప్రచారము రాకపోవచ్చు. కానీ అదే ఇప్పుడు పహల్గామ్ దాడిని కనుక తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు చంపడం ఒక వర్డ్ ఉపయోగిస్తూ, మీరు హిందువులేనా అని పదాన్ని ఉపయోగిస్తూ డైరెక్ట్గా ఒక్కొక్కరిని చంపుకుంటూ రావడం అనేది అత్యధిక ప్రచారం కల్పించిన మాట. అదేవిధంగా ఇక్కడ కూడా హిందూ దేవాలయం, జైన మందిరం దేవాలయానికి వచ్చి ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రద్దీ సమయంలో కనుక కారును పేలిస్తే సంఖ్య ఎక్కువగా కనబడుతుంది. తనకు సంబంధించిన హ్యాండ్లర్స్లో తీవ్రవాద ముఠాలతో ఉన్న సంబంధాల ద్వారా అది ప్రచారము ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది అనేది ఇక్కడ ముజామిల్ అహ్మద్ యొక్క ఆలోచన. దానికి అనుగుణంగానే అతను దాదాపు 3 గంటలు కష్టపడి ఈ 3 గంటలు కారులో ఉన్నాడు అనేది ఎలా చెబుతున్నారు అంటే, టోల్ గేట్లు ఉన్నాయి, ఇవాళ రేపు ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆయనకు సంబంధించిన ఫోన్ ఉంది. ఆ ఫోను ఎలా దారిలెంబడి వస్తుందో ఆ నెంబర్ తీసుకుంటే ట్రేస్ అయిపోతుంది కదా. ఇవాళ రేపు అంతా టెక్నాలజీయే కదా. ఆ టెక్నాలజీ ఆధారంగా కారు ఎక్కడెక్కడ ప్రయాణించింది, ఎక్కడ దాకా వచ్చింది, ఎక్కడ ఉంది, ఎక్కడ వాడబడుతోంది అని చెప్పేసి ఆల్రెడీ ఒక అంచనాకు వచ్చేసి ఒక ఫ్రేమ్ గీసి తను ఇలా ఇక్కడి నుంచి బయలుదేరాడు, ఇక్కడికి వచ్చాడు, ఇలా ఉన్నాడు అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి మనకు అందివ్వడం జరిగింది. అయితే ఇంకా ఇప్పటికీ కూడా లోతుగా ఇందులో ఇంత జల్లెడ పడుతున్న దాదాపు 2900 కిలోల RDX పట్టుకున్నారు. ఇంకొకటి నైట్రేట్ 386 కిలోల, 15 రోజుల ముందు ఈ 358 కిలోల అమ్మోనియం నైట్రేట్ను పట్టుకున్నారు. ఈ మ్యాగజైన్, AK-47 అసాల్ట్ రైఫిల్, 83 లైవ్ క్రాడ్జెట్లు, ఒక పిస్టలు, బాంబు తయారీ యొక్క సామాగ్రి, ఇవన్నీ కూడా ఈ ముజామిల్ షకీల్ను అరెస్ట్ చేసిన సందర్భంలో పట్టుకున్నారు. ఇది 15 రోజుల క్రితం. ఇక ఈ ముజామిల్ షకీల్ యొక్క ల్యాబును కనుక మనం చూసినట్లయితే అది తన ఇంట్లోనో ఎక్కడో సీక్రెట్ ప్రదేశంలోనో కాదు, ఏకంగా తన దుకాణాన్ని ఈ ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో పెట్టేశాడు. ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలోనే తన గదిని ఒక ల్యాబ్ లాగా ఎంచుకొని అక్కడ బాంబు తయారీ, తుపాకీ తయారీ లాంటి వ్యవస్థలను, అక్కడ ఈ బాంబుకు సంబంధించిన బాంబుల తయారీ యూనిట్ను తన గదిలోనే, తన యూనివర్సిటీలోని క్యాంపస్లోని ఒక గదిని ఉపయోగించుకొని
అందులో ల్యాబ్ ఏర్పాటు చేసుకొని బాంబుల తయారీని అందులోనే తయారు చేశాడు. మునుపు మనము ఆర్డిఎక్స్ను ఎక్కడి నుంచో బాంబులు ప్రత్యేకంగా తీసుకొని రావడం ఎందుకు అంటూ విడివిడి భాగాలను, బాంబులకు అవసరమైన విడి భాగాలను, అందుకే 2900 కిలోలు పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్న ప్రకారంగా కొంతమంది దాన్ని అది అమ్మోనియం నైట్రేటు, అది లారీలు తీసుకుపోయినా కూడా ఎవరు దాన్ని సందేహించరు. అందుకే అది అమ్మోనియం నైట్రేట్ అదేమి విధ్వంసక పదార్థం కాదు అని కొంతమంది సపోర్టర్స్, ఇలాంటి ఇప్పుడు వాళ్ళ సపోర్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది తమ హ్యాండ్లర్ల ద్వారా మనం గమనించవచ్చు. సోషల్ మీడియాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, వాళ్ళ స్పందన తీరు అలా ఉంది. కానీ అమ్మోనియం నైట్రేట్ను ఇంకో రకంగా అంటే ఇంకో కెమికల్ కలపడం ద్వారా దాన్ని కూడా బ్లాస్ట్ చేయొచ్చు. లేదా జిలిటన్ స్టిక్ను కూడా తీసుకొచ్చి అందులో కలిపేసి దానికి అటాచ్ చేసి సర్క్యూట్ ఇవ్వడం ద్వారా కూడా దాన్ని ఒక బాంబ్ లాగా వాడచ్చు. అది కానీ అమ్మోనియం నైట్రేట్ డైరెక్ట్గా పేలుతుందంటే పేలకపోవచ్చు. కానీ అమ్మోనియం నైట్రేట్ వీళ్ళకి ఏం అవసరము? అది కూడా ఒక వైద్యుడు, అందులో ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయునికి అనధికారికంగా ఈ యూనివర్సిటీలో ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఇది మర్చిపోతున్నారు, ఈ హ్యాండ్లర్స్ ఇది మర్చిపోయి అమ్మోనియం నైట్రేట్ను బాంబులకు ఉపయోగిస్తారా అని వాగడము, లేదా ఎక్కడ ఎలక్షన్లు జరిగితే ఆ ఎలక్షన్లకు ముందు రోజు బాంబులు పేలుతాయి అంటూ జనాన్ని తప్పుదారి పట్టించే మాటలు, వర్డ్స్ యూజ్ చేయడం. అంతేకాకుండా ఇలాంటి వర్డ్స్ను ఉపయోగిస్తూ ఎప్పటికప్పుడు అసలు ఒక టెర్రరిస్ట్ దాడి అనేది ఎందుకు చేయాలి? ఈ దేశం మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది? బాంబులు పట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముంది? తుపాకులు పట్టుకొని ఒక వైద్య ఉపాధ్యాయునికి తుపాకులు పట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముంది అని సామాన్యుడు, ఇట్లాంటి ఈ ఎర్ర కుక్కలు కావచ్చు, లేదా వాళ్ళకు సపోర్ట్ చేసే హ్యాండ్లర్స్ కావచ్చు, ఆ ప్రశ్న ఎందుకు వాళ్ళ మెదళ్ళలో రావడం లేదు అనేది ఇక్కడ మనమందరం ఆలోచించాల్సిన అవసరం.